మీ అందరికీ ప్రభు పేరిట పేరు పేరున వందనాలండి. సంవత్సరంలో మొట్టమొదటి పునరుద్ధాన దినం. 52 పునరుద్ధాన దినాలు ఉన్నాయి మనకి. అందులో మొట్టమొదటి పునరుద్ధాన దినం. అంతేకాదు పరిశుద్ధ బలారాధన కార్యక్రమం కూడా ఈరోజు మనం అంతా పాలు పొందటానికి ప్రభు కృప చూపుతున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఒక మంచి విశ్వాసులు భార్యాభర్తలు, వారికి సంతానం లేదు, కోట్లకు పడగెత్తిన కోటీశ్వరులు, చాలా మంచి మనసు కలిగిన వారు. ఆయన గారి పేరు చంద్రకాంత్. భార్య గారు బలహీనతలను బట్టి వారి వయస్సు కూడా పెద్దదే, అందరికీ దాన ధర్మాలు చేస్తూ అన్ని విధాల క్రైస్తవులు అనేవారు బాధలో ఉంటే చూస్తూ ఊరుకోలేనటువంటి మనస్తత్వము కలిగి ఆర్థిక సహకారము, ఆత్మీయ సహకారము అన్ని విధాలా సహకరిస్తూ పేదవారిని ఆదరిస్తూ పోషిస్తూ నడిపిస్తున్నాడు చంద్రకాంత్ అనేటటువంటి వ్యక్తి. భార్య గారు కూడా కొంతకాలానికి అనారోగ్యత వల్ల చనిపోయారు. వారు యవ్వన ప్రాయము నుంచే దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధ లేఖనాల్ని చాలా జాగ్రత్తగా క్షుణ్ణంగా పరిశీలన చేసుకుంటూ లేఖనాలలో ఉన్న ఆశీర్వాదాలు పొందుకుంటూ తన ఆత్మీయ యాత్ర క్రీస్తుతో నడిపించుకుంటూ ఉండేవారు. చంద్రకాంత్ అనేటటువంటి గొప్ప ధనికుడు, గొప్ప ఆత్మీయుడు కూడా. ఆయన దగ్గర ఒక కారు డ్రైవరు, ఒక వంట మనిషి, ఒక తోటమాలి, ఇంటిలో శుభ్రపరచడానికి, బట్టలు ఉతకటానికి ఒక పని మనిషి, మొత్తం 4 పనిచేస్తున్నారు. వంట మనిషి, తోటమాలి, కారు డ్రైవర్, ఇంటి పనులు, ఆయన వస్త్రములను శుభ్రం చేయడానికి, కూరగాయలు తీసుకురావడానికి 4వ పని మనిషి. ఈ 4 ఆయన దగ్గర కొన్ని ఏళ్ళుగా పనిచేస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ 4 క్రిస్టియన్, క్రైస్తవులు, మంచి మనసు కలిగి నమ్మకంగా చంద్రకాంత్ అనే ఈ దైవజ యొక్క దేవుని బిడ్డ దగ్గర, మంచి ప్రార్థనాపరుడు దగ్గర పనిచేస్తూ మంచి శాలరీలు కూడా తీసుకుంటున్నారు ఆయన గారి దగ్గర నుంచి. ఇలా తీసుకుంటున్న సందర్భంలో చంద్రకాంత్ గారికి 75వ సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడానికి జనాల్లోనికి వెళ్లకుండా, సంఘంలోకి కూడా వెళ్లకుండా, ఎవరికి తెలియకుండా తన ఇంటిలో 4 పని వారితో జరుపుకోవాలి ఈ సంవత్సరం అని ఆయనకి ఆశ కలిగిందట. ఏం కలిగింది? ఆశ కలిగిందట. సరే, ఆ రోజు ఉదయాన్నే లేచి సంతోషంగా అందరినీ పలకరించి, ఈరోజు సాయంత్రం మీరు ఇంటికి భోజనానికి వెళ్ళొద్దు, మీ అందరికి ఇక్కడే మంచి భోజనాలు అంటే, ఏంటయ్యారు అన్నారట 4 పనివారు. ఏమీ లేదు, ఈరోజు నా పుట్టినరోజు, మీరంతా నాతో కలిసి తినాలి, నాతో కలిసి సంతోషించాలి, నేను మీ 4 మధ్య నేను కేక్ కట్ చేస్తాను, ఎందుకో నాకు ఈరోజు అలా అనిపించింది అన్నాడట చంద్రకాంత్ గారు, ధనికుడు. అందరూ సంతోషించారట. మన అయ్యగారు పుట్టినరోజు అంటే ఈరోజు సంతోషంగా అయ్యగారు మనతోనే జరుపుకుంటారంట. అబ్బా, ఇంటిలో పనివాళ్ళమైన మనం ఎంత గొప్ప ధన్యులము. ఏ ఇంట్లో అయినా ఏ ధనికుడైనా అలా పిలుస్తున్నారా? పనివాళ్ళని నీచంగా చూస్తారు, విలువ లేకుండా చూస్తారు, మరి పనివాళ్ళకి ఏమీ చెప్పరు, ఫ్రీగా మాట్లాడరు. మన చంద్రకాంత్ సార్ చూడు అంతే, ఎంత ఫ్రీగా ఉంటారో, సొంత బిడ్డలతో ఉన్నట్లు ఉంటారని పొగుడుకుంటూ హ్యాపీగా రోజంతా గడిపి సాయంత్రం 6 గంటలకి కేక్ తీసుకుని వచ్చిన తర్వాత టేబుల్ మీద పెట్టి కేక్ కట్ చేసి అందరికీ తినిపించిన తర్వాత, నేను మీకు గిఫ్ట్లు ఇవ్వాలి అనుకుంటున్నాను అన్నాడట ఈ చంద్రకాంత్ అనే ధనికుడు, దేవుని బిడ్డ. అందరూ ఆశ్చర్యంగా చూశారట. ఈ 4 కూడా ఆయన చుట్టూ టేబుల్స్ మీద కూర్చోబెట్టుకున్నాడట. అంత మంచి వ్యక్తి అట ఆయన. దేవుని అందరి భయభక్తులు, దేవుని ప్రేమను పంచుతూ వీళ్ళు నా పనివాళ్ళు అన్నట్లు చూసేవాడు కాదట.
వాళ్ళు కూడా అదే ప్రేమ ఆప్యాయతతో మా యజమానుడు నీతిమంతుడు, యథార్థవంతుడు, మంచి మనసు కలిగిన వాడు, దేవునికి కలిగిన మనస్సున్న మా యజమానుడి కానీ చాలా విలువిస్తూ గౌరవిస్తూ ఉండేవారట. హల్లెలూయా. ఆ రోజు అందరినీ నలుగురికి చేసేసాడట. ఆయన ఒక పక్క చైర్లో కూర్చున్నాడంట టేబుల్ ముందు. చక్కటి విందు ఆరగించిన తర్వాత, కేక్ కట్ చేసిన తర్వాత, చక్కటి విందు భుజించిన తర్వాత, నేను మీకు గిఫ్ట్లు ఇవ్వాలనుకుంటున్నాను, మీరందరూ కూడా నాతో ఇంకా కొంచెం సేపు గడపండి అన్నాడట. బాగా వినాలందరూ. హల్లెలూయా. ఈ నూతన సంవత్సరంలో నీ తీర్మానం ఎలా ఉందో దేవుని బిడ్డ, ఈ నూతన సంవత్సరంలో నీ తీర్మానం ఎలా ఉందో నాకు తెలియదు, కానీ దేవుడికి నీకు తెలుసు. ఈ నూతన సంవత్సరం మొదటి దినాలలో నువ్వు దేవునితో ఏ బంధం కలిగి ఉండాలని తీర్మానం చేసుకున్నావు నాకు తెలియదు, కానీ తీర్మానం చేసుకున్న నీకు నీ దేవునికే తెలియాలి. ఆ తీర్మానం ప్రకారంగా నువ్వు నడిస్తే గొప్ప ధన్యుడు, ధన్యురాలు అవుతారు. హల్లెలూయా. ఆయన బైబిల్ తీసి అక్కడ పెట్టాడంట, టేబుల్ మీద పెట్టి డ్రాయర్ బయటికి లాగి, టేబుల్ డ్రాయరు 10,000 రూపాయలు కట్టాలి 2 తీసి అక్కడ పెట్టాడంట బైబిల్ పక్కన. మిమ్మల్ని నేను ఒక ప్రశ్న వేస్తున్నాను, ఏమనుకోవద్దు. మీరు నాకు పనివారు కాదు, నాకు మంచి ఆత్మీయులు అని ఒక్కొక్కరిని పిలిచాడట. మొదట ఇంటి వంట మనిషిని పిలిచాడట. ఇదిగో నీకు ధనం కావాలా, బైబిల్ కావాలా, తీసుకో. నువ్వేం తీసుకున్నా నాకు అభ్యంతరం లేదు, నేను హ్యాపీ అన్నాడంట. హల్లెలూయా. నువ్వేది తీసుకున్నా నాకు అభ్యంతరం లేదు, నేను హ్యాపీగా ఫీల్ అవుతా, సంతోషంగా మంచి మనసుతో. ధనం కావాలా, బైబిల్ కావాలా, 20,000 రూపాయలు కావాలా, బైబిల్ కావాలా అన్నాడట. ఆయన అన్నాడంట, అయ్యా నా కూతురు పెళ్లి పెట్టుకున్నా, మీకు తెలుసు కదా, నాకు ఇప్పుడు చాలా డబ్బు అవసరం కదా. ఏది వంట మనిషి 20,000 తీసుకుంటున్నానయ్యా అన్నాడు. నీ ఇష్టం, తీసుకో అన్నాడట. మరలా ఇంకొక 20,000 రూపాయలు, 10,000 రూపాయలు కట్టాలి 2 తీసి బైబిల్ పక్కన పెట్టాడంట. తోటమాలి సోమన్నని పిలిచాడంట. పిలిచి, సోమన్న, రకరకాల చెట్లు పెంచుతావు, ఎండనక, వాననక, చల్లనక, నాకెంతో హ్యాపీగా ఉన్న పూల మొక్కలు, నేను ఎంతో సంతోషించే పూల మొక్కలు పెంచుతావు నువ్వు. మీరందరూ నాకు ఇష్టమైన రీతిలోనే నా దగ్గర పనిచేస్తున్నారు, నీకు 20,000 కావాలా, బైబిల్ కావాలా అన్నాడంట. అయ్యా నేను కొంచెం ఆర్థికంగా చితికిపోయి ఉన్నాను, మీకు తెలుసు కదయ్యా, 20,000 తీసుకుంటానయ్యా అన్నాడట. నీ ఇష్టం, హ్యాపీగా తీసుకో, నాకేం అభ్యంతరం లేదు అన్నాడట. ఆయన తోటమాలి 20,000 తీసుకున్నాడు, వంటవాడు 20,000 తీసుకున్నాడు. 3వ వ్యక్తి కారు డ్రైవర్ని పిలిచాడట. దేవునికి స్తోత్రం చెప్పండి. కారు డ్రైవర్ని పిలిచి మరలా డ్రైవర్ తీసి 10,000 రూపాయలు కట్టాలి 2 తీసి అక్కడ పెట్టి బైబిల్ పక్కన, ఇదిగో డ్రైవర్ గారు, మీ ముందు వచ్చాను, డబ్బు కావాలా, బైబిల్ కావాలా, మీ ఇష్టం ఎన్నుకోండి, నా బర్త్డే గిఫ్ట్ అన్నాడంట. అయ్యా నా భార్య ఆ మధ్య బలహీనతలో ఉన్నప్పుడు కొంచెం అప్పులైనవి, నేను 20,000 తీసుకుని అప్పులు కట్టుకుంటానయ్యా అన్నాడంట. ఓకే నీ ఇష్టం, నేను హ్యాపీ అన్నాడట. ఆయన కూడా 70 తీసుకున్నాడట కారు డ్రైవర్ గారు. ఇక ఇంటిలో సరుకులు తెస్తూ, ఇంటి శుభ్రం చేస్తూ, ఆ యజమానుడు చంద్రకాంత్ గారి బట్టలు శుభ్రం చేస్తూ ఉండే వ్యక్తి వచ్చాడు. లాస్ట్ ఫైనల్. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన పేరు రవి. ఆయన ముందు కూర్చోబెట్టుకున్నాడట. డ్రాయర్లో నుంచి 10,000, 20,000 తీసి అక్కడ పెట్టాడట. పెట్టి, రవి నువ్వు నా ఇంట్లో నమ్మకమైన పనివాడివి, ఎప్పుడు నీ దగ్గర నాకు తేడా రాలేదు, మీరందరంటే నాకు చాలా ప్రేమ, మీ నలుగురిని బట్టి నేను చాలా సంతోషిస్తాను. నీ ముందు 20,000 రూపాయలు డబ్బు ఉంచాను, నా బర్త్డే గిఫ్ట్, బైబిల్ ఉంచాను, బైబిల్ కావాలా, 20,000 కావాలా అన్నాడు. ఆయన మొక్కలు చూస్తూ, సందేహించొద్దు, నా బర్త్డే గిఫ్ట్, వాళ్ళ ముగ్గురు డబ్బు కావాలని తీసుకున్నారు, హ్యాపీ, నేనేం బాధపడను, సంతోషిస్తాను, నేనే ఇస్తున్నాను. ఈయన అన్నాడట, అయ్యా ఈ లోకంలో డబ్బు శాశ్వతం కాదు కదా,
మీరిచ్చే జీతం మమ్మల్ని పోషిస్తుంది, ఎక్కువగా ఇస్తున్నారు, మాకు జీతాలు ఎక్కడ ఇంత జీతాలు ఇవ్వరయ్యా. ఖర్చు చేసుకుంటే అది కూడా ఒక మూలకి రాదు, కానీ లిమిట్గా వాడుకుంటే మా కుటుంబానికి సరిపోతుంది. నా తల్లి ఎప్పుడు ఒక మాట చెప్పుద్దయ్యా, ఇప్పుడు కూడా చెప్పుద్ది. ఏంటో తెలుసా? దేవుని ధర్మశాస్త్రంలో ఉన్న మాటలే మనల్ని బ్రతికించేది అన్నది. ఏమంటుందట? దేవుని ధర్మశాస్త్రంలో ఉన్న మాటలే బాబు మనల్ని బ్రతికించేది. ఈ లోక సంబంధమైన ఆహారము శరీరానికి మాత్రమే కానీ, సత్తువుకి మాత్రమే కానీ, అసలైనటువంటి ఆహారము, జీవాహారము ఈ పరిశుద్ధ గ్రంథంలో మనకుంది బాబు. మనుష్యుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడని ఉంది. అది నిజం బాబు, సత్యం. ఎప్పుడు నువ్వు బైబిల్ చదవకపోతే నేను తట్టుకోలేను అని చిన్నప్పటి నుంచి మా అమ్మ, మా తల్లిగారు ఉదయము సాయంత్రం నాకు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చి చదవమని చెప్పి చదివిన తర్వాత మా అమ్మగారు అన్నం పెట్టేదయ్యా అన్నాడట. హల్లెలూయా. మంచిది. ఇంకా ఏమన్నా చెప్తామంటే చెప్తానయ్యా. ఈ గ్రంథము మనల్ని ఆశీర్వదిస్తుందయ్యా. గ్రంథములో ఆశీర్వాదాలు ఉన్నాయ్యా. గ్రంథములో ఆయుష్ ఉన్నదయ్యా. ఈ గ్రంథమును బట్టి మన జీవితాలు నడిపించుకుంటూ నడిస్తే ఈ గ్రంథమే పరలోకానికి తీసుకుని వెళ్ళేదయ్యా. ఈ డబ్బు కాదు అని డబ్బునలన్నిటి గ్రంథాన్ని తీసి గుండెలు హత్తుకున్నాడట. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేస్తాడంట? పరిశుద్ధ గ్రంథాన్ని గుండెలు హత్తుకుని నాకు ఆ డబ్బు వద్దయ్యా, నాకు ఈ గ్రంథం కావాలి అన్నాడట. మిగిలిన ముగ్గురు ఆశ్చర్యంగా చూస్తున్నారట. హల్లెలూయా. చంద్రకాంతి గారట ఒక మాట చెప్పాడట, రవి నువ్వు సృష్టిలో ఏది కోరుకోలా, దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని నేను కోరుకున్నట్లు నువ్వు కోరుకున్నావు. నువ్వు గొప్ప ధనుడు అని ఈ రోజు నేను అభినందిస్తున్నాను. నిజమైన క్రిస్టియన్ నువ్వు. ఏమన్నాడు? నిజమైన క్రిస్టియన్ నువ్వు, నిజమైన దేవుని బిడ్డవు నువ్వు, నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తున్న నువ్వు. అయితే ఆ బైబిల్ ఓపెన్ చేయి, ఫస్ట్ కవర్ తీ అన్నాడట. ఓపెన్ చేస్తే అందులో 2 కవర్లు కనపడుతున్నాయి అన్నాడట. మిగిలిన వారు ఆశ్చర్యంగా చూస్తున్నారు. మిగతా ముగ్గురు కనపడుతున్నాయి సార్ అన్నాడు. ఒక కవర్ ఓపెన్ చేయి అన్నాడట. ₹1,00,000 చెక్ ఉందట. ఏముంది? ₹1,00,000 చెక్ ఉందట. దాన్ని నువ్వు డ్రా చేసి నీ తల్లి గారికి ఆపరేషన్ చేయాలని నాకు ఒక రోజు చెప్పావు. నేను అప్పుడే ఇద్దామనుకున్నాను, మర్చిపోయి నాకు ఈరోజు గుర్తొస్తుంది. దాన్ని నువ్వు ఓపెన్ చేస్తే ఆ డబ్బు తీసుకొని మార్చుకుని నీ తల్లికి ఆపరేషన్ ఖర్చు పెట్టి ఇంకేమైనా అవసరమైతే నేను ఇస్తా అన్నాడట. దేవునికి ఇస్తుందని చెప్పండి. మళ్ళీ అంటున్నాడు యజమానుడు చంద్రకాంత్, రవి ఇంకొక కవర్ ఉంది, అది కూడా ఓపెన్ చేసి చదువు అన్నాడట. అది వీలునామా రాశాడట. నా యావదాస్తి ఎవరైతే పరిశుద్ధ గ్రంథాన్ని ప్రేమతో స్వీకరిస్తారో, ప్రేమతో అంగీకరించి పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకుంటారో, డబ్బును ఆశించకుండా, ధనాపేక్ష లేని వారే డబ్బును ఆశించకుండా ఈ జీవ గ్రంథాన్ని ఎవరు తీసుకుంటారో వారికి నా యావదాస్తి అంతటికీ హక్కుదారులు వాళ్ళే అని వీలునామా రాశాడట. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్పండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పక్కనున్న ముగ్గురు షాకు గురైపోయారట. ఈ రవి కూడా షాకు గురయ్యాడట. ఏమన్నాడు దేవుడు? నన్ను ప్రేమించు వారిని నేను ఆస్తికి కర్తలుగా చేస్తాను. నన్ను ప్రేమించు వారిని నేను, చదవండి అమ్మంట, సామెతల గ్రంథము 8వ అధ్యాయము 21వ వచనం అనుకుంటా. చూడండి, సామెతల గ్రంథము. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు
21వ వాక్యమేనమ్మా. నన్ను ప్రేమించు వారిని నేను ఆస్తికి, పరిశుద్ధ గ్రంథాన్ని, జీవ గ్రంథాన్ని ప్రేమించాడు రవి అనేటటువంటి ఇంటి పనివాడు. ముగ్గురు కూడా డబ్బును ప్రేమించారు. ప్రార్థనా పరులే, చర్చికి వెళ్ళేవాళ్లే, పరిశుద్ధులే, పాపము లేని వారు, యజమానుడి దగ్గర నమ్మకస్తులే. కానీ ఆ ముగ్గురు ధనాన్ని ప్రేమించారు. సమస్యల వైపు చూస్తే తల్లికి ఆపరేషన్ సమస్య ఎంతో ధనం అవసరం ఉన్నా డబ్బు వైపు చూడలేదు. కానీ తల్లి బాల్యము నుంచే ప్రభు యొక్క శిక్షలో బోధలో పెంచింది. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం యొక్క విలువను నేర్పింది. ఇప్పటి వరకు నీకు పరిశుద్ధ గ్రంథం విలువ తెలియకపోవచ్చు గడిచిన సంవత్సరములంతా. ఈ సంవత్సరము పరిశుద్ధ గ్రంథం యొక్క విలువ తెలుసుకోవాలంటే నిత్యము ఆరాధన క్రమాలు పాటిస్తూ పరిశుద్ధ గ్రంథాన్ని ఈ సంవత్సరం అంతా నువ్వు ధ్యానం చేయాలి. ఏం చేయాలి? ధ్యానం చేస్తే అందులో ఐశ్వర్య ఘనతలు, సకల విధములైన కృప, ఉన్నతమైన జీవితము, ఆరోగ్యములు, పరలోక రాజ్యము అన్ని ఇందులోనే ఉన్నాయి. డబ్బులు లేవు. డబ్బేదో అవసరాలు తీర్చేదే కానీ అక్కర్లు తీర్చేదే కానీ ఈ లోకంలో డబ్బు పరలోకానికి తీసుకెళ్ళదు. డబ్బు ఆశీర్వాదాలు ఇవ్వదు. డబ్బు మనల్ని క్షేమస్థితిలో ఉంచదు. డబ్బు మనల్ని స్వస్థపరచదు. ముఖ్యంగా ఆత్మ సంబంధమైన దీవెనలు డబ్బులో లేవు. దేవునికి ఇస్తుంది చెప్పండి. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, రవి అనేటటువంటి పనివాడు చక్కటి ఆలోచనతో తల్లి పెంచిందట. బాబు, నువ్వు రోజు బైబిల్ చదువు కూడా బయటికి వెళ్ళొద్దు. బాబు, ఇంటికి రాగానే దేవుడు నిన్ను క్షేమంగా తెచ్చాడు, పరిశుద్ధ గ్రంథం చదువుతూ ధ్యానించు అనేదట. ఆ తర్వాత నీకు భోజనం నానా అనేదట. దేవునికి ఇస్తుంది చెప్పండి. తల్లి ఆపరేషన్, క్యాన్సర్ ఆపరేషన్ స్థితిలో ఉన్న డబ్బు మీద చేయలేదు. దేని మీద చేస్తాడు? అయ్యా, నాకు ఈ పరిశుద్ధ గ్రంథమే కావాలి అని గుండెలకు హత్తుకున్నాడట. హత్తుకోవడం వలన ఏమొచ్చింది? ₹1,00,000 క్యాష్ తల్లి ఆపరేషన్కి. పరిశుద్ధ గ్రంథంను హత్తుకున్నందువలన ఆ యజమానుడు చంద్రకాంత్ గారి ఆస్తి అంతటికి వారసుడయ్యాడు. హల్లెలూయా. అందులో ఏమున్నాయి? ఐశ్వర్య ఘనతలు, ధన సంపదలు, అవసరాలు తీర్చే స్థితి. ఏమండి? అందుకనే 119వ కీర్తన 97వ వాక్యములో ఆ కీర్తన రాసినటువంటి దావీదు భక్తుడు ఒక మాట మాట్లాడాడు. చదవనా? 119వ కీర్తన 97వ వాక్యం పెద్దగా చదవండి. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియమైనది, దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను. హల్లెలూయా. బైబిల్ విలువ తెలియక, బైబిల్లో ఉన్న ఆశీర్వాదాలు తెలియక, బైబిల్లో ఉన్నటువంటి ఆత్మీయత తెలియక, బైబిల్లో ఉన్నటువంటి దీవెన, కృప, స్వస్థతలు తెలియక ఎంతసేపు లోకములో ఉన్న వాటిని అవసరాలు ప్రార్థనకు వస్తూనే ఉన్నాం, ప్రార్థన చేస్తూనే ఉన్నాం. డబ్బు మీదే మనసును కేంద్రీకరిస్తూ డబ్బే శాశ్వతం అనుకుంటున్నాం. అనేక మంది చాలా తప్పు. దేవుని బిడ్డలారా, ఈ 2025 ప్రారంభపు పునరుత్థాన దినములో పరిశుద్ధ బల తీసుకోబోతున్న నీవు డబ్బును ప్రేమించే కంటే దేవుని జీవ గ్రంథమును ప్రేమించు, పరిశుద్ధ గ్రంథమును ప్రేమించు. గ్రంథమును ప్రేమించి గ్రంథమును ప్రతినిత్యము ధ్యానం చేయి. ఉదయం సాయంత్రం ఖాళీ దొరికితే పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానం చేసి అందరూ ఉన్న దేవుని జీవ వాక్యములను గ్రహించుకుని హృదయంలో బదిలపరుచుకుని ఆ ప్రకారం నడు ఆ మాటలను ప్రేమించు. హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు నీవు సర్వ సృష్టిలో మంచి దీవెనకరమైన బిడ్డగా, పరలోక రాజ్యానికి వారసుడిగా, దేవునికున్న సమస్తాన్ని హక్కుదారుడిగా నువ్వు ఉంటావు. హల్లెలూయా. హల్లెలూయా. ఆశీర్వాదమునకు వారసులుగా మీరు పిలువబడితిరని తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన వాడు ఆశీర్వాదానికి వారసును చేయాలని పిలిచాడు తండ్రి. యేసయ్యతో సహవాసం, యేసయ్య గ్రంథముతో సహవాసం, దేవుని సంఘముతో సహవాసం. గుర్తుంచుకోండి, దేవునితోనూ, దేవుని గ్రంథముతోనూ, దేవుని సంఘముతో
సహవాసం చేయండి ఈ సంవత్సరం. హల్లెలూయా. 3 విషయాలు: దేవునితోనూ, జీవ గ్రంథముతో, పరిశుద్ధ గ్రంథముతోనూ, దేవుని సంఘముతో సహవాసం చేయాలి ఈ సంవత్సరం. అట్టి స్థితిలో మీరుంటే ఈ రోజు నుంచే, ఈ మొదటి పునరుద్ధాన దినం నుంచే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి 97వ కీర్తన, కాదండి క్షమించాలి, 19వ కీర్తన 7 నుంచి చదవండి. 19వ కీర్తన 7వ వాక్యం నుంచి చదవండి. అక్కడ పరిశుద్ధ గ్రంథమును, అందులో ఉన్న జీవవాక్యములను గురించి ఎంత చక్కగా కీర్తనకారుడు రాస్తున్నాడు. చదవండి. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది మన ప్రాణములను తెప్పరిల్ల చేయును. దేవుని యొక్క ధర్మశాస్త్రము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అది హృదయమును సంతోషపరచును. డబ్బు కాదు. ఇంకా చదవండి. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలిగించును. యెహోవా పవిత్రమైనది, యెహోవా యందలి భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. అవి బంగారము కంటెను, అది బంగారము కంటెను. విస్తారమైన మేలివి బంగారము కంటెను, విస్తారమైన మేలివి బంగారము కంటెను. కోరదగినవి తేనె కంటెను, జుట్టు తేనె దారుల కంటెను మధురమైనది. హల్లెలూయా, హల్లెలూయా. తేనె కంటెను, జుట్టు తేనె దారుల కంటెను మధురమైనది. దేవుని వాక్యము, పరిశుద్ధ గ్రంథము, పరిశుద్ధ గ్రంథము. ఈ గ్రంథమును గురించి దావీదు 1వ కీర్తనలో 2-3 వాక్యాలు ఏమని మాట్లాడుతున్నాడో చదవండి. దుష్టుల 2-3 వాక్యాలు. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువారు ధన్యులు. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు. మాస్టర్ గారు బైబిల్ చదవమన్నారని చీదరబాదరగా మాస్టర్ గారు బైబిల్ చదవమన్నారని ఖాళీ లేకపోయినా, మనసులో ఇష్టం లేకపోయినా, చికాకుగా గబగబా తీసేసేదో 4 మాటలు చదివేసి పెట్టేసి, సండే పాస్టర్ గారు బైబిల్ ఎంతమంది చదివారు ఈ వారం అంటే చేయతే లిస్టులో ఉంటాను నేను అనుకుని హడావుడి చేయదు. ఇక్కడ బైబిల్ ఏమని చెప్తుంది? దేవుని వాక్యము. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు దానిని ధ్యానించువాడు ధన్యుడు. హల్లెలూయా, హల్లెలూయా. ధన్యకరమైన జీవితం ఎవరికి వచ్చింది? రవి అనే ఇంటి పనివాడికి దక్కింది. ఎందుకని? పరిశుద్ధ గ్రంథము నాకు కావాలి, డబ్బు కాదని హత్తుకున్నందుకు ఆ పరిశుద్ధ గ్రంథములో ఉన్నవన్నింటికి హక్కుదారుడు అయిపోయాడు. హల్లెలూయా. ఈరోజు నీవు నేను లోకములో ఉన్న వాటికి హక్కుదారులుగా ఉండాలని పరుగులు పెట్టద్దు, ప్రయాసపడద్దు, ఆశపడద్దు. దేవుని బిడ్డలారా, ఈ మొట్టమొదటి పునరుద్ధాన దినములో గుర్తుంచుకోండి, దేవుని గ్రంథములో ఉన్న ఆశీర్వాదాలకు హక్కుదారులు కావాలి, దేవునికి వారసులు కావాలి, దేవుని రాజ్యానికి వారసులు కావాలని తాపత్రయపడదాం, ఆశపడదాం, పరుగులు పెడదాం. ఆ కింద ఇంకొక మాట చదవండి. అతడు నీటి కాలువల ఏరున నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె. ఎండొచ్చినా, ఎండనగా బాధలు కలిగిన, ఎన్ని శ్రమలు కలిగిన, తుఫానైనా, చలైనా, వరదలైనా ఏం కలగదంట, సమయానికి ఫలిస్తూ చక్కటి చిగురించే చెట్టు వలె ఆ వ్యక్తులు ఉంటారట. ఎన్ని శ్రమలు వచ్చినా. ఈ రవి అనే వ్యక్తి తల్లికి ఆపరేషన్ చేయాలి. ఈ పనివాడికి
కానీ డబ్బును కోరుకోలేదు. అందరూ ఏమన్నారు, అయ్యా నా కూతురు పెళ్ళి వచ్చింది, అయ్యా మామిడి బాగా కొంచెం అప్పులయ్యాను, అయ్యా ఆర్థికంగా నేను చిరిగిపోయి ఉన్నాను, అయ్యా డబ్బు కావాలి డబ్బు కావాలి డబ్బు కావాలని అందరు డబ్బు తీసుకుని బైబిల్ని పక్కన పెట్టారు. కానీ పరిశుద్ధ గ్రంథాన్ని పక్కన పెట్టారు. కానీ ఈ ఇంటి పనివాడైనటువంటి రవి అనే సహోదరుడైతే ఏం కోరుకున్నాడు, అయ్యా నాకు ఈ డబ్బు వద్దు, నాకు ఈ పరిశుద్ధ గ్రంథం కావాలని తీసుకుని గుండెలకు హత్తుకున్నాడు. ఎప్పుడైతే ఆయన గుండెలకు హత్తుకున్నాడు, చంద్రకాంత్ అనేటటువంటి యజమాని కోటీశ్వరుడి దేవుని బిడ్డ సంతోషించి అందరి ఎదుట బైబిల్ తెరువు అన్నాడు, కవర్ తీ అన్నాడు. ఫస్ట్ పేజీ తీయగానే 2 కవర్లు ఉన్నాయి. ఒకటి తీసి ఓపెన్ చేస్తే ₹1,00,000 క్యాష్. అది నువ్వు డ్రా చేసిన అవసరాలు మీ తల్లి ఆపరేషన్కి వాడుకో అన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. చూసారా దేవుని బిడ్డలారా, తనకి తెలుసా బైబిల్లో ఈ కవర్లు ఉంటాయి, నా అవసరాలు తీర్చబడతాయి ఈ బైబిల్ అని ఆయనకి తెలుసా? అది జీవ గ్రంథము, నన్ను బ్రతికించే గ్రంథము, నన్ను పరలోకానికి తీసుకుని వెళ్ళే గ్రంథము, నన్ను పరిశుద్ధ మార్గంలో నడిపించే గ్రంథము, నన్ను దేవుని యొక్క ఆశీర్వాదాలకు వారసుని చేసే గ్రంథం అని సంతోషంతో గ్రంథాన్ని తల్లి చిన్నప్పటి నుంచి నేర్పించటం వలన గమనించండి, ఆ గ్రంథాన్ని నమ్మి ఆ గ్రంథం మీద ఆశ పెట్టుకుని, ఆ గ్రంథంలో ఉన్న జీవవాక్యముల మీద ఆశ పెట్టుకుని హత్తుకున్నాడు, చేర్చుకున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ఈ సంవత్సరం ఏం కోరుకుంటున్నావు? అందుకే నేను ఇంతసేపు చెప్పాల్సి వచ్చింది. ఇల్లు కోరుకుంటున్నావా, పొలాలు కోరుకుంటున్నావా, మంచి పంటలు కోరుకుంటున్నావా? అంత దౌర్భాగ్యపు స్థితి నీకు నాకు వద్దు. దేవుని పిల్లలు మనం. ఎవరి పిల్లలవి? మనం అడగకముందే మనకి ఏ అవసరం ఉన్నాయి, అక్కరున్నాయి తండ్రికి తెలుసట. ఆయన భగవచ్చేయండి. హల్లెలూయా హల్లెలూయా. అడగకముందే నీ తండ్రికి తెలుసంట మనకున్న ప్రతి అవసరాలు, అక్కర్లు, ఇబ్బందులు, ఆర్థిక అవసరాలన్నీ తెలుసట. కానీ వాటి విషయం ప్రార్థన చేయాలి అంతవరకే. కానీ జీవ గ్రంథమును రాత్రి పగలు విడవక ఎడబాయికి ఎవరైతే హత్తుకుని ధ్యానం చేస్తారో గ్రంథాన్ని హత్తుకోమన్నారని తీసుకుని పక్కన పెట్టి తల కింద తిండి కింద పెట్టి పడుకోవటానికి ప్రయత్నం చేయబాకండి. ఎక్కడ? తిండి కింద పెట్టుకుని పడుకోవటానికి ప్రయత్నం చేయమాకండి. ఇది పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు చదవటానికి దేవుడిచ్చి చదివి నువ్వు జ్ఞానం కలిగి అందరి విషయములను గ్రహించుకుని వాటి ప్రకారంగా నువ్వు నడిస్తే కోటీశ్వరుడు లేని ధన్యత నీకు దక్కుతుంది. హల్లెలూయా. కోటీశ్వరుడికి లేని ధన్యత నీకు దక్కుతుంది దేవుని బిడ్డ. ఇందులో ఉన్న ఆశీర్వాదాలు, శ్రేష్టమైన దీవెనలు, కృప, ఆయుష్, ఆరోగ్యములు, పరలోక రాజ్యముల వారసత్వము అన్నీ నీయే. ఇప్పుడు ఆ బైబిల్ని అద్దుకోవచ్చు మళ్ళా రవి అనే సహోదరుడు ఆ పనివాడు అద్దుకునటం వలన అందులో ఏమి దక్కిని? యజమానుడు అంటున్నాడు చంద్రకాంత్ గారు, రవి పరిశుద్ధ గ్రంథం మొదటి కవర్కి ఓపెన్ చేశాడు. అందులో 2 కవర్లు ఉన్నాయా? ఉన్నాయి సార్. మొదటి కవర్ ఓపెన్ చేయి. ఓపెన్ చేసి చూస్తే ₹1,00,000 చెక్. ఆశ్చర్యపడిపోతున్నాడు. సార్ చెక్ ఉందండి. నీకే, పరిశుద్ధ గ్రంథాన్ని హత్తుకున్న నీకే. దేవుడు నీకు ఇచ్చాడు. నువ్వు దేవుడిని ప్రేమించి దేవుని జీవ గ్రంథమును గుండె హత్తుకున్నావు, ప్రేమించావు, డబ్బును నిషేధించావు, జీవ గ్రంథం కావాలనుకున్నావు. దేవుడు నీకున్న అవసరాన్ని అందులో ఉంచాడు. 2వ కవర్ ఓపెన్ చేయి. వీలునామా. ఈ బైబిల్ ఎవరు తీసుకుంటారో వారికి నా తదనంతరం నా యావదాస్తి రూపాయితో కూడా ఆ వ్యక్తికే చెందాలి. బైబిల్ తీసుకున్న వ్యక్తికి. హల్లెలూయా. యజమానుడు యావదాస్తికి వారసుడైపోయాడు బైబిల్ని కోరుకున్నట్టు వలన. తండ్రికున్న ఆస్తి అంతటికి మనమే వారసులు. తన కుమారుడితో సహవాసం చేస్తే, పరిశుద్ధ గ్రంథముతో సహవాసం చేస్తే, దేవుని సంఘముతో సహవాసం చేస్తే ఆశీర్వాదాలు, కోకొల్లుల దీవెనలు, ఆశీర్వాదాలకి వారసులు మీరే, మనమే. ఈరోజు దేనితో సహవాసం చేస్తున్నావు దేవుని బిడ్డ? ఒక్కసారి ఆలోచన చేయండి. అందరూ లేచి నిలబడండి. అందరూ లేచి నిలబడాలి.
నీ కోరిక ఏమై ఉన్నది? ఈ సంవత్సరం ఏం కోరుకున్నావు? ఆత్మ సంబంధమైనది కోరుకున్నావా? లోకములో ఉన్నవి కోరుకున్నావా? దేవునితో, ప్రార్థనతో, బైబిల్తో, సంఘముతో సహవాసం చేస్తానయ్యాని ఇక్కడ ఎంతమంది బిడ్డలు ఇప్పుడైనా తీర్మానం చేసుకుంటే, ఇప్పటికైనా తీర్మానం చేసుకుని ఆత్మ సంబంధముగా దేవునితో పెనవేసుకుంటూ జీవ గ్రంథమును ప్రతినిత్యము ధ్యానిస్తూ పరిశుద్ధ గ్రంథముల మాటలు గ్రహించుకుంటూ వాటి ప్రకారం ఇక్కడ ఎంతమంది నడుస్తానికి ఈ రోజు నుంచి ఒక తీర్మానం చేసుకుంటారు, వారి మీదకి సకల విధములైన ఆశీర్వాదము, దీవెనలు, కృప దేవుని దగ్గర నుంచి ఐశ్వర్య ఘనతలు వచ్చును గాక. హల్లెలూయా. పరిశీలన చేసుకోండి.